దేవుడు నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 103వ కీర్తన 14వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు కాబట్టి. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది 112వ కీర్తన 6వ వచనంలో, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు నుందురట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారట. అట్టి వారు ఎప్పుడును కూడా కదలింపబడరు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు కదలింపబడరు అంటే, శోధన వచ్చిన, ఆపద వచ్చిన, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురైనా కూడా వారు కదలింపబడరు. దేవుడు వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వారిలో ఉన్న నీతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి భయమును, భక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని నిత్యము జ్ఞాపకం ఉంచుకుంటున్నటువంటి దేవుడు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని రక్షిస్తాడు, వారిని విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, అలా కొంతమంది జీవితంలో జరిగింది. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిలో ఓడలో ప్రవేశించుడి. ఎవరితో అంటున్నాడు ఈ మాట దేవుడు అంటే? నోవాహుతో అంటూ ఉన్నాడు. ఎందుకు నోవాహుతో నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అంటూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, నరులు చేసినటువంటి స్థితికి దేవుని హృదయం నొచ్చుకుంది కాబట్టి భూమితో పాటు నరులని, జంతువులని, పశువులని కూడా ఆయన జలప్రవాహము ద్వారా నాశనం చేస్తానని, తుడిచివేస్తాను అని చెప్పేసి నోవాహును చూస్తూ ఉన్నాడు. తుడిచివేస్తాను అని చెప్పేసి ఆలోచన కలిగినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి స్థితిలో నోవాహు ఉన్నాడు. దేవుని కృపను నోవాహు ఎందుకు పొందుకున్నాడంటే, దేవుని ఎందుకు భయము, భక్తి కలిగి నీతిమంతుడిగా ఆయనకి కనబడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క సన్నివేశంలో నుండి తనని, తన కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. దేవుని బిడ్డలారా, అలాగుననే అబ్రహాము కూడా అక్కడ సొదొమ గొమొర పట్టణమును నేను నాశనం చేస్తున్నాను అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. అలాగనే అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ యొక్క నోవాహును బట్టి తన కుటుంబాన్ని రక్షించాడు. నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహామును బట్టి ఆ యొక్క లోతు కుటుంబాన్ని కూడా దేవుడు తప్పించాడు, రక్షించాడు. అదే రీతిగా నీ కుటుంబంలో నీవు నీతిమంతుడిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. నీవు నీతిమంతురాలుగా దేవుడి భయము, భక్తి కలిగినటువంటి స్థితిలో మీరున్నప్పుడు మీ కుటుంబం రక్షించబడుతుంది. మీ కుటుంబమే కాదు, మీ స్నేహితులు, మీ ఆత్మీయులు, మీ బంధువులను కూడా మీ ప్రార్థన ద్వారా వారిని మీరు కాపాడుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. దేవుని జ్ఞాపకములు. మనుషులు జ్ఞాపకం ఉంచుకోమని చెబితే వారు మర్చిపోతారు ఒకనొక దినాన. కానీ దేవుడు మాత్రము నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మీరు జీవిస్తున్నప్పుడు నిన్న, నేడు, ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని మరువడు, మర్చిపోడు. దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోతారేమో, కానీ నీ దేవుడు మాత్రము నిన్ను మర్చిపోడు. కాబట్టి నీతిగా నీవు జీవించినట్లయితే నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. నీతిగా నీవు జీవించినట్లయితే నీ బంధువులని, నీ ఆత్మీయులని, స్నేహితులని నువ్వు కాపాడుకోగలుగుతావు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని యొక్క మాటలు ఈ రీతిగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఈ రీతిగా ఉన్నాయంటే, అక్కడ హన్నా వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాము. దేవునిందు భయము, భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుందామె, నీతిమంతురాలుగా ఉంటుందామె. దేవుని సన్నిధానంలో వేదనతో మొరపెడుతూ ఉంది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో,
అయ్యా నా స్థితిని నువ్వు చూస్తున్నావు, అవమానములు నిందలు నాకు ఎదురవుతున్నాయి తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో అని మనోదుఃఖముతో ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్న దేవుడు బిడ్డలారా ఆమెను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఆమె గర్భమును తెరిచినాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు రాహేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచినాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏది మూయబడిందో, ఏది తెరవబడాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ కుటుంబంలో ఏ కార్యము జరగాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుని బిడ్డలారా, ముందుగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ముందుగా నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. నీ భార్యను నువ్వు కాపాడుకోవాలంటే, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలంటే నోవాహు ఏ రీతిగా నీతిగా ఉన్నాడో ఆ రీతిగా నువ్వు నీతిగా ఉండాలి. నీ సంతానమును నువ్వు కాపాడుకోవాలంటే, నీ భర్తని నువ్వు కాపాడుకోవాలంటే అబ్రహాము ఏ రీతిగానైతే మొరపెట్టి ఉన్నాడో, ఏ రీతిగానైతే దేవుని యొక్క వాక్కును నమ్మినాడో ఆ రీతిగా నువ్వు దేవుని మాటను నమ్మి నువ్వు దేవుని సన్నిధానం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నీతిగా ఎంచబడతావు. ఆ నీతి దేవుని యొక్క జ్ఞాపకాల నుండి నీవు మరవకుండా ఉంటావు దేవుని బిడ్డలారా. ఈరోజు నీవు ఒక్కడిని సరిగ్గా ఉంటే, మీరొక్కరు సరిగ్గా ఉంటే మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఈ ఉదయకాల సమయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలముతో అభిషేకించాను. నువ్వు నీతిని ప్రేమించి నీతిగా జీవించినట్లయితే నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. అంతేకాదు ఆనంద తైలముతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకిస్తాడు. అనుకుంటారా? ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని విడిపించి ఆనంద తైలముతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని అభిషేకించును.